హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం కర్బూజాకాయ ఐస్ క్రీమ్ అండ్ గ్రేప్స్ ఐస్ క్రీమ్ చూద్దాం. ఫస్ట్ మనం కర్బూజా మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోండి. ఒక కర్బూజాకి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాతకి పాలు తీసుకొని మీకు నచ్చినన్ని పాలు పోసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే వాటర్. తర్వాత మిక్సీ పట్టుకోండి. గ్రేప్స్ కడిగి తీసుకుంటున్నాను. మీకు నచ్చిన గ్రేప్స్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లోకి మీకు నచ్చినంత షుగర్ వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. దీంట్లో కొన్ని పాలు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం పాలు పోసుకోండి ఫ్రెండ్స్. కావాలంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి రెండు మిక్సీ పట్టుకున్నాక ఇది గ్రేప్, ఇది కర్బూజాకాయ ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోండి. మీకు నచ్చితేనే వేసుకోండి, న్యాచురల్ కావాలి అంటే వద్దు. దీన్ని మీ దగ్గర మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో వేసుకోండి. నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేవు ఫ్రెండ్స్. స్పూన్స్ పెట్టేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కానీ వేసుకోండి. నా దగ్గర లేవు. నేను టీ గ్లాసెస్ తీసుకుంటున్నాను. దాంట్లో స్పూన్స్ పెట్టేసి ఒక లేయర్ పైన ఒక లేయర్ వేస్తున్నాను. కింద గ్రేప్, పైన కర్బూజా వేసాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక 2 hours 3 hours అట్లా ఉంచాక మీరు తీసేయండి ఫ్రెండ్స్. ఎక్కువసేపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని 2 hours 3 hours అట్లా ఉంచాక 8 minutes మీకు ఎట్లా వస్తాయో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇలా చేసుకున్నాను. లాస్ట్కి ఎలా వస్తుందో నేను చూపిస్తాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు తిని ట్రై చేయండి. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్, చూడండి.